ప్రజాపాలనలో ఇదే విషయాన్ని అడిగితే రైతు బంధు గురించో కరెంటు గురించో అడిగితే ఏం జరుగుతుందో చూడండి. ప్రజాపాలనలో బెదిరింపులు, కేసులు, చెప్పులు దెబ్బలు. రైతు బంధు రాలేదన్నందుకు కేసు, అడిగితే చెప్పుతో కొడతానంటూ బెదిరింపులు, తప్పులను ఎత్తి చూపిన వారిపైన కేసులు పెడుతున్న కాంగ్రెస్ నాయకులు. ఇక చూడండి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, ప్రజాపాలన కొనసాగుతుందని, ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని ప్రకటించారు. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చారు. ప్రజలు అక్కడికి వచ్చి తమ బాధలు చెప్పుకుంటే స్వయంగా తానే విని పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో నిర్బంధాలు ఉండబోవని అన్నారు. సీన్ కట్ చేస్తే ఈ కింద చూస్తున్నది వాస్తవ పరిస్థితి. మాట్లాడితే దాడులు, ప్రశ్నిస్తే కేసులు, సమస్య చెప్పుకుంటే బెదిరింపులు. ఇది మేము చెప్తున్నటువంటి మాట కాదు. 40 రోజుల కొత్త ప్రభుత్వంలో కల్లార చూస్తున్నటువంటి సంఘటనలు. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక రైతు బంధు రాలేదన్నందుకు కేసు పెట్టిరంట. ఎవరి మీద? ఒక రైతు మీద. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఈ ఘటన జరిగింది. సొంతూరుకు చెందిన కోస్గి బాలరెడ్డి ఇటీవల వార్తా ఛానల్తో మాట్లాడుతూ రైతు బంధు రాలేదు అని, రుణమాఫీ అమలు కాలేదు అని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక స్కీములన్నీ ఆగిపోయాయని, కొడంగల్ ఏం చేయలేదని మాట్లాడిండు. దీంతో బాలరెడ్డి పైన చర్యలు తీసుకోవాలని కొడంగల్ కాంగ్రెస్ నేతలు బమ్రాస్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరు. ఇగో ఈ సన్నాసులు అందరూ ఫిర్యాదు చేసిరు. పోయి సిగ్గుండాలి గారే కొంచెమన్నా. రాదని చెప్తే కేసు పెడతారా? పోయి రైతు బంధు రాలేదు, మరి వాస్తవానికి రాలేదని చెప్తే పోయి కేసు పెడతారా? ఏం చేయలేదని చెప్తే పోయి కేసు పెడతారా? అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా ఇందిరమ్మ రాజ్యంలో? ఎవరికి కూడా మాట్లాడద్దు. అందరూ రేవంత్ రెడ్డి చెప్పినట్టు, ఈ లోఫర్ గాడు, ఈ బోకర్ గాడు చెప్పినట్టు, వీళ్ళు చెప్పినట్టే మాట్లాడాలా? ఇదితో పోతే ఈ తిన్బార్ మల్లిగా అంటాడు, వీడే మాట్లాడిన చూపిస్తా చూడండి. ఇగో, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా. గత ప్రభుత్వ హయాంలో యాసంగికి సంబంధించిన రైతు బంధు డబ్బులు డిసెంబర్ నెలలోనే అకౌంట్లో పడేవి, కానీ ఈసారి ఇప్పటి వరకు రాలేదు. దీంతో డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటల సాగు కూడా పూర్తయిపోయింది, ఇంకెప్పుడు రైతు బంధు డబ్బులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న రైతు బంధు పడలేదు అని అంటే చెప్పుతో కొడతానని రైతులను బెదిరించాడు. ఇప్పుడు స్వయంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే మాట అన్నారు. రైతు బంధు రాలేదు అన్నోడికి చెప్పుతో కొట్టండి అని చెప్పేసి అన్నాడు. ఓవైపు వెంకటరెడ్డి, ఇంకోవైపు ఈ మల్లిగాడు. ఇద్దరు భలే మోపాయిరు మన నల్గొండకు. ఎవరైనా రైతు బంధు రాలేదంటే చెప్తాను కొడతారంట వీళ్ళిద్దరు. మరి ఇట్లాంటి మొదవర్రు అన్నమాట మనోళ్ళు. ఈ మల్లిగాడు మనకు దొరుకుతాడు 100%. మళ్ళీ ఓట్ల కోసం వస్తాడు బోకర్గా వేషం వేసుకొని. వాడని బోకరేషాలు ఉండవు, పచ్చి బ్రోకర్ అన్నమాట వాడు. ఆ బ్రోకరేషాలు వేసుకొని మళ్ళీ ఊరలోకి వస్తాడు. అప్పుడు మీరు చెప్పులు రెడీ పెట్టుకోరు, పేరగాన్ చెప్పులు కొత్తగా కొనుక్కొని రెడీ పెట్టుకోరు, పెండలు అది పెట్టుర్రి. రాగానే వానికి మంచి సన్మానం చేయొచ్చు మనం. ఆ చెంపలు కూడా బాగానే ఉంటాయి, బుర్రకాయలు లెక్క మంచిగా వాసి, ఇంకొంచెం గట్టిగా మంచిగా ఉబ్బాలన్నమాట వానికి. పెయ్యి గులగుల పెడుతుంది కొడుక్కి. ఏంది రేపు మన అధికారంలోకి వచ్చిన కాడ నుంచి వాడు ఏం మాట్లాడుతుండో ఏం అర్థమవుతలేదు. పొద్దుగాల క్వార్టరు 2 క్వార్టర్లు ఏందే వాడు వార్తలు చదవడు. వాని ముఖం, వాని ముక్కు, వాని మూతి చూడరు, ఒకసారి మీకు అర్థమైపోతుంది. అది పచ్చి తాగుబోతాడు. సో కాబట్టి ఇలాంటి తాగుబోతులకు మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇలాంటి బేవర్స్గా అందరినీ ప్రచార కమిటీ చైర్మన్లు అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ముంగల్కి పోయినట్టే, ఇగురు పెట్టినట్టే.